హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఫుడ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కేజీ చికెన్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసి కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని 1 గంట మూత పెట్టేసి నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు వేసుకోవాలి. బిర్యానీ సరుకులు ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పెద్ద సైజు టమాటా 1, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వేగనివ్వాలి. మెత్తగా ఉడికేదాకా మూత పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి బాగా వేగనివ్వాలి. నూనె పై తేలేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు నూనె పైకి తేలినప్పుడు ఇందులో 4 గ్లాసులు బాస్మతి రైస్, కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి హైలో పెట్టి. ఇప్పుడు అన్నం పైకి కనిపించినప్పుడు సిమ్లో పెట్టేసి నీరంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవడమే. నీరంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకుంటే అంతే ఫ్రెండ్స్, మన చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.